హలో ఎవ్రీవన్. నేను మీ శ్రీ విష్ణు. సో, ఈరోజు మనం లీడ్ కోడ్‌లో చాలా ఈజీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ నేను ఈ వీడియోలో ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్రోచ్‌ని ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దెన్ జావా అండ్ సి ప్లస్ ప్లస్ కోడ్‌ని కూడా మనం అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది క్వెషన్ ఏంటి అంటే మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ అనమాట. సో, ఇది చాలా ఈజీ క్వెషను. సో, ఒకసారి క్వెషన్ ఏంటో క్లారిటీగా అర్థం చేసుకుందాం. గివెన్ అన్ అర్రే ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్ అర్రే, ఫైండ్ ఆల్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అ మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 ఎలిమెంట్స్. సో, అంటే ఏంటి అంటే వాడు ఒక అర్రే ఇస్తాడంట. దట్ కన్సిస్ట్స్ ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్. అంటే ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్ ఇంటీజర్స్ ఉన్న అర్రే ఇస్తాడంట. సో, మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఆహ్, మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఉన్న ఎలిమెంట్ పెయిర్స్‌ని కనుక్కోవాలంట. వి నీడ్ టు ఫైండ్ ద ఆల్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్. సో, అంటే ఏంటి అంటే ఏమీ లేదు, చాలా ఈజీ. ఆహ్, మనం కనుక్కునే పెయిర్స్ మధ్య డిఫరెన్స్, ఆ పెయిర్‌లో ఉన్న ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే మినిమమ్ డిఫరెన్స్ అయ్యుండాలంట. అన్నీ ఆహ్, ఈ అర్రేలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ యొక్క పెయిర్స్‌తో పోలిస్తే మినిమమ్ ఉండాలంట. సో, కంగారు పడకండి. ఒక ఎగ్జాంపుల్‌తో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటి అన్నది. సో, ఒకసారి ఇది చూడండి. You are given an array of distinct integers. Your task is to find the minimum absolute difference between any two elements. Return all pairs a comma b such that a is less than b and b minus is equal to the minimum absolute difference. సో, ఎగ్జాంపుల్ చూడండి. సో, ఈ ఎగ్జాంపుల్ ప్లస్ నేను కోడ్ యొక్క సొల్యూషన్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. క్వెషన్ వాడిచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే 4213 కదా! సో, ఇప్పుడు మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న ప్రతి పెయిర్‌లో ఉన్న ఎలిమెంట్ డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేసి, ఆ డిఫరెన్స్‌లో మినిమమ్ డిఫరెన్స్‌ని మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటారనమాట. సో, అంటే ఏం లేదు, ఒకసారి చూడండి. సో, వాడు ఎగ్జాంపుల్ 3 చూడండి. మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతది. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉంది కదా! సో, అందుకని అంత క్లారిటీ రాదు. సో, ఇది వాడిచ్చిన ఎగ్జాంపులు. సో, దీన్ని మనం సార్ట్ చేసుకున్నాము. సార్ట్ చేసుకున్న తర్వాత ప్రతి పెయిర్‌కి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. అంటే -14 -10, -10 -4, -4 3, 3 8, 8 9. సో, అలాగా ప్రతి పెయిర్‌కి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత ఆ డిఫరెన్సెస్‌లో ఏదైతే మినిమమ్ ఉందో అది మినిమమ్ డిఫరెన్స్ అంటారనమాట. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 అనే వాల్యూ మినిమమ్ ఉంది. సో, మినిమమ్ డిఫరెన్స్ 4 అవుతది. సో, ఇప్పుడు మనమేం రిటర్న్ చేయాలి అంటే మినిమమ్ డిఫరెన్స్ 4 కాబట్టి ఆ 4 ఏదైతే ఉందో ఆ పెయిర్స్‌ని రిటర్న్ చేయాలి. అంటే -10, -4 అనేది ఒక పెయిర్, 23, 19 అనేది ఒక పెయిర్, అండ్ 27, 23 అనేది ఒక పెయిర్. కానీ ఆడు క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. ఏంటి అంటే ద రిజల్ట్ మస్ట్ బి ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే -14, -10, 19, 23 అండ్ 23, 27. సో, ఇలాగ మనం రిటర్న్ చేయాలి. ఈ పేర్ అనేటువంటిది అవుట్‌పుట్ అవుతదనమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను క్వెషను. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1 దీన్ని 4213 ఇచ్చాడు కదా! సో, దీన్ని ఇచ్చిన దాన్ని మనం సార్ట్ చేసుకోవాలి. నేను మీకు అప్రోచ్ కూడా చెప్పేస్తున్నాను. ఇచ్చిన అరేని సార్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సార్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్‌లో ఏంటంటే, ఆ పెయిర్స్ మధ్య డిఫరెన్స్‌ని కనుక్కోవాలి. అంటే 2 - 1, 3 - 2 అండ్ 4 - 3 కనుక్కున్న తర్వాత వీటిలో మినిమమ్ ఏంటో ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఆ మినిమమ్ ఇక్కడ అన్నాటిలోని 1 కాబట్టి మినిమమ్ డిఫరెన్స్ 1 అవుతది. సో, ఇప్పుడు మినిమమ్ డిఫరెన్స్ 1 ఏదైతే ఉందో ఆ పెయిర్స్ అన్నిటిని రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి ఈ కేస్‌లో మొత్తం అన్ని పెయిర్స్ రిటర్న్ అవుతాయి. అంటే 1, 2, 2, 3, 3, 4 ఎందుకంటే మొత్తం అన్నిట్లి డిఫరెన్స్ 1 కాబట్టి. సో, ది అవుట్‌పుట్ ఈస్ 1, 2, 2, 3 అండ్ 3, 4 ఈ పెయిర్స్ రిటర్న్ అవుతాయన్నమాట. సో, ఇది అప్రోచ్ మీకు ఎగ్జాంపుల్‌తో క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు జావా సొల్యూషన్ చూద్దాం.
సో, మనం యాజ్ ఇట్ ఈజ్ అప్రోచ్‌లో అర్థం చేసుకున్నట్టే సేమ్ నేను కోడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అరే అంటే మనం ఇచ్చిన అరేని ఏఆర్ఆర్ అనే అరేని సార్ట్ చేసుకుంటున్నాం. బై యూజింగ్ డాట్ సార్ట్ ఫంక్షన్. ఈ డాట్ సార్ట్ ఫంక్షన్ ఎక్కడి నుంచి వస్తది అంటే ఇది ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనమాట జావాలో. సో, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాడుకోవాలి అంటే లేదంటే ఎర్రర్ చూపిత్తది. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. యాక్చువల్లీ ఇది జావా డాట్ యూటిల్ డాట్ అరేస్ అనే ప్యాకేజ్‌లో ఉంటది. డాట్ స్టార్ అంటే ఏంటంటే యూటిల్‌లో ఉన్న మనం అన్ని మెథడ్స్‌ని వాడుకోవడానికి డాట్ స్టార్ అని యూజ్ చేస్తాం. సో, అందుకని అరేస్ డాట్ సార్ట్ అనే మెథడ్‌ని మనం ఇక్కడ వాడుకున్నాం టు సార్ట్ ది అరే. సో, ఇప్పుడు ఈ మెథడ్ వాడడం వల్ల ఈ అరే మొత్తం సార్ట్ అయింది. సో, సార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? టు ఫైండ్ ద మినిమమ్ డిఫరెన్స్. మినిమమ్ డిఫరెన్స్ ఏంటి అన్నది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. సో, ఇనీషియల్‌గా ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఇంటీజర్ డాట్ మాక్స్ వాల్యూ అని చెప్పి ఇచ్చుకున్నాం. అంటే ఏంటి అంటే ఇది ఈ జావాలో ఉన్న మాక్సిమం వాల్యూని మినిమమ్ డిఫరెన్స్‌కి ఇచ్చామనమాట. సో, ఎందుకు అంటే మనం మినిమమ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. సో, ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అరే మొత్తాన్ని ఐటరేట్ చేసి మనం ఇప్పుడు మినిమమ్ డిఫరెన్స్‌ని కనుక్కుంటాం. మినిమమ్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాము? అరే ఆఫ్ ఐ మైనస్ అరే ఆఫ్ ఐ మైనస్ 1 అంటే అరే అనేటువంటిది మనకు ఇక్కడ ఐటరేషన్ 1 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ ఆహ్, ఆ వాల్యూ అండ్ దాని ముందు వాల్యూ మధ్య డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. అదే కదా! ఆహ్, ఆ ముందు వాల్యూతో మైనస్ చేస్తున్నామనమాట. సో, అప్పుడు ఒక వాల్యూ వస్తది. సో, ఇక్కడ మ్యాథ్ డాట్ మిన్ అంటే ఏంటి అంటే, యాక్చువల్లీ ముందు ఐటరేషన్‌లో కనుక్కున్న మిన్ డిఫరెన్స్ వాల్యూని, ఈ వచ్చిన డిఫరెన్స్‌తో కంపేర్ చేస్తదనమాట. కంపేర్ చేసి ఏదైతే మినిమమ్ వాల్యూ ఉంటదో, ఆ మినిమమ్ వాల్యూని మళ్ళీ మిన్ డాట్ డిఫరెన్స్‌లో స్టోర్ చేస్తది. సింపుల్‌గా. అంతే. సో, అలాగా ఒక అరే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి, మొత్తం అన్ని ఇటరేషన్స్ జరిగేటప్పటికి మినీ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చి, మినీ డిఫరెన్స్ అనే దాంట్లో స్టోర్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు మనకి మినీ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి అంటే, మనం పేర్స్‌ని రిటర్న్ చేయాలి. సో, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అరేని ఐటరేట్ చేస్తాం. అరేని ఐటరేట్ చేసి ఈసారి ఏం చేస్తామంటే, ఏ పెయిర్స్ మధ్య అయితే ఏ ఎలిమెంట్ పెయిర్స్ మధ్య డిఫరెన్స్ డిఫ్ ఉంటదో, ఆ పెయిర్స్‌ని కనుక్కొని దాన్ని రిజల్ట్ అనే ఒక అరే లిస్ట్ కొత్తది క్రియేట్ చేసుకొని, దాంట్లోకి యాడ్ చేస్తున్నామనమాట ఈ పెయిర్స్‌ని. అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అంటే ఏంటి అంటే, ఈ 2 ఎలిమెంట్స్‌ని ఒక లిస్ట్ కింద చేసి ఈ అరేలో యాడ్ చెయ్యి అని చెప్తున్నాం. ఈ లైన్ మొత్తం మీనింగ్ అదనమాట. సో, ఏ వాల్యూ అయితే ఈ ఏ వాల్యూ డిఫరెన్స్ అయితే డిఫ్ ఉంటదో, ఆ వాల్యూస్ పెయిర్ అయ్యి, ఆ పెయిర్ అనేటువంటిది రిజల్ట్‌లో స్టోర్ అవుతది. సో, చివరికి మనం రిజల్ట్‌ని రిటర్న్ చేస్తాం. సో, ఇది కోడ్ ఎక్స్‌ప్లనేషన్. సో, కోడ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు క్లియర్‌గానే ఉంది అని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ సొల్యూషన్ కూడా సేమ్ అనమాట. ఏమి డిఫరెన్స్ లేదు. సో, నేను ఈ సి ప్లస్ ప్లస్ సొల్యూషన్‌ని అండ్ జావా సొల్యూషన్‌ని కామెంట్స్‌లో పిన్ చేస్తాను. ఒకసారి కంపల్సరీ రిఫర్ చేయండి. సో, దిస్ ఈజ్ ఆల్ థింగ్ అబౌట్ ఆహ్, దిస్ వీడియో. సో, ఐ థింక్ మీకు క్వెషన్, అప్రోచ్ అండ్ కోడ్ చాలా క్లారిటీగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్‌లో పెట్టండి. నేను డెఫినిట్‌గా నేనే చూసి రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ మీకింకా కావాలి అంటే మన ఛానెల్‌ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బాయ్. బాయ్.